చివరిగా ఉద్యోగాల కల్పన విషయంగా ఇక చివరిగా మనం చేయబోయేది దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా మన పార్టీకే మనందరమే తెచ్చుకోగలుగుతాం. ఒకసారి 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరి పార్టీ తరఫున ఒక్కసారి 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడగలిగితే రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి తెలంగాణలో కూడా ఆ 17 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదా సాధన కోసం వాళ్ళు కూడా మనకు తోడుగా నిలిచే కార్యక్రమం జరిగితే మొత్తం అక్కడ 17 మంది ఎంపీలు, మన దగ్గర ఉన్న మొత్తం 25 మంది ఎంపీలు, మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి నినాదం అందుకుంటే అప్పుడు ఇవాళ కేంద్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏ ఒక్కరైనా కూడా ప్రధానమంత్రి కావాలి అని అంటే మన దగ్గర ఉన్న ఈ 42 మంది ఎంపీల మద్దతు చాలా 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 ముఖ్యమవుతుంది. అటువంటి పరిస్థితిలో మనం అనుభవే మాట ఒక్కటే, నువ్వు ప్రత్యేక హోదాకు ఆంధ్ర రాష్ట్రానికి సంతకం పెట్టు, ఆ తలవంతులను మద్దతిస్తాము అని చెప్పి ఒక్క నినాదం అనుకుంటాం. ఒక్కసారి దేవుడు రైతు ప్రత్యేక హోదాలుగా మనం సాధించగలిగితే ఆ తర్వాత ప్రత్యేక హోదా వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, జిఎస్టీలు కట్టాల్సిన పని లేదు. అప్పుడు హోటళ్ళు వస్తాయి, హాస్పిటల్ వస్తాయి, ఐటీ వస్తుంది, ఫ్యాక్టరీలు వస్తాయి. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మన పిల్లలకు భరోసా ఇవ్వగలుగుతాం. మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే దొరికే అవకాశాలు ఇంకా మెరుగవుతాయని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఇవన్నీ రేపు పొద్దున దేవుడి దయతో మీ అందరి చల్లని దేవులతో రేపు పొద్దున ఖచ్చితంగా చేయగలుగుతానని చెప్పి నమ్మకంగా చెప్తా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారి కుట్రలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో గత నెల రోజుల నుంచి మీరు టీవీలు చూస్తే మీ అందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు టీవీలన్నీ కూడా పేపర్లన్నీ కూడా ఏ స్థాయిలో తయారయ్యాయో మీ అందరికీ తెలుసు. రోజుకొక కుట్ర చూపిస్తున్నారు, రోజుకొక కుట్ర వండుతున్నారు, రోజుకొక అబద్ధాన్ని వడ్డిస్తూ ఉన్నారు. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ప్రతిరోజు ఒక పుకారు లేపుతారు, ఆ పుకారు మీద చర్చ పెడతారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత పాలన మీద మాత్రం చర్చ జరగకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరిగితే వాళ్ళందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ప్రజలు ఆలోచన చేయడం మొదలు పెడితే, ఈయన చేసిన మోసాల మీద ఆలోచన చేయడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ చర్చ జరగకుండా చూసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను మీ అందరితో కోరేది ఒకటి, ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నది మనం ఒక చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ మనం యుద్ధం చేస్తూ ఉన్నాం అనేది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాం. ఇక ఎన్నికల రోజు వచ్చేసరికి చేయని కుట్ర ఉండదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఆ కుట్రలో భాగంగా చివరిగా ఆయన చేయబోయేది ఏమిటో తెలుసా? ప్రతి వార్డుకు మూటలు డబ్బులు పంపిస్తాడు. అక్క మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు ప్రతి చేతిలోనూ పెట్టే ప్రయత్నం చేస్తాడు. చేసి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మోసం చేయాలని, కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. మీ అందరితో నేను ఇవాళ వేడుకునేది ఒక్కటి, మీ వార్డుల్లో కానీ మీ గ్రామాల్లో కానీ ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్న ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు అమ్మ ఒడి అనే పథకం ద్వారా ప్రతి అక్కకు చెప్పండి.
ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలు మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వంలో మనం ఉన్నామా కానీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే సంవత్సరానికి ₹1,00,000 దాటుతా ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే కత్తిరించి 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 చివరికి అరకొరగా ఇస్తూ ఆ అరకొరగా ఇచ్చేది కూడా బకాయిలు పెడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మన పిల్లలు మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించాలి అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప, మన అప్పులు పాలైతే తప్ప ఇవాళ మన పిల్లలను చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువు అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తారక్క అని ప్రతి అక్కకు చెప్పండి. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.